నేను ప్రజాగొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం పోచంపేట గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన గూడ సిద్ధారెడ్డి గారితో ఉన్నాము. వారు రాజకీయ జీవితంలో 40 సంవత్సరాలుగా 2021 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం రావడానికి సాధించడంలో వారు కూడా కీలక పాత్ర పోషించారు. మన మండలం నుండి వారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుండగా గతంలో ఎంపీటీసీగా కూడా ప్రజలకు రాజకీయంగా వారికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అందరికీ అందుబాటులో ఉన్నారు. నేడు వారు సర్పంచ్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వీరికి బీఆర్ఎస్ పార్టీ సీటు కేటాయించకుండా ప్రజలలో ఉన్న అభిమానంతో ప్రజలు కోరుకోవడంతో నేడు నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు ప్రచారంలో ఉన్నారు కాబట్టి వారిని అడిగి తెలుసుకుందాం. సిద్ధారెడ్డి గారు, ప్రజలకు నమస్కారం. నా పేరు గూడ సిద్ధారెడ్డి. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా. నాకు బ్యాట్ గుర్తు వచ్చింది. నేను 2001 నుంచి వెళ్ళి పార్టీకి కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మేమే చేసినప్పుడు జాండా వాచనం తిరిగినాము. తెలంగాణ గురించి ఎంత పోరాడాలి అంత పోరాడినాం. ఒకళ్ళొకళ్ళు మొత్తం మీద పెద్ద గుంపును తయారు చేసిన, రోడ్ల మీద గోడ పెట్టించి లారీలు ఆపించిన, ధర్నాలు చేసి ఎన్ని ధర్నాలు వచ్చినా మొత్తం పాల్గొని అంతా చేసుకుంటూ వచ్చిన. నేను ఒకసారి ఎంపీటీసీగా సర్పంచ్గా అవకాశం వచ్చినా నాకు ఇవ్వలేదు. నేను అంత కష్టం చేసిన, ఇవ్వకుండా ఇండిపెండెంట్గా గెలిచి నాకు మళ్ళా 5 ఓట్లతో గెలిచినామని ప్రకటించదు. మళ్ళా దొంగోట్లే సంవత్సరం బంద్ చేసి మళ్ళా 3 ఓట్లతో అటు ప్రకటించారు. అయినా భగవంతుడా, జనంలోనే ఉన్న జనం వాళ్ళు దయా అని చెప్తాను మొక్కున్నా. మళ్ళా తర్వాత మళ్ళా ఎంపీటీసీగా పోటీ చేసి ఇండిపెండెంట్గానే అత్యధిక మేరతో వేసారు. వాళ్ళ ప్రజలకు వాళ్ళ పాదాలు వందనాలు. నేను గెలిచినందుకు నాకు గవర్నమెంట్ ఉన్నా నేను ఎందుకు ఇండిపెండెంట్గా అని చెప్పి కష్టపడి 3 చెక్ డ్యాములు తెప్పించిన. 22 కోట్లు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని 5 లక్షలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి చెక్ డ్యాములు తెచ్చిన. ఆ సాకులలో ఒక బిల్డింగ్ కట్టించిన, ఇక్కడ కుర్మూలో కోడి కట్టించిన. నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు నేను ఫస్ట్ క్లాస్ పనిచేసి పెట్టిన. అదే చేస్తారు అని చెప్పని జనం ఇప్పుడు నాకు టీఆర్ఎస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వకుండా జనమే నాకు చెప్తే నువ్వు గెలుస్తావు, నువ్వు ఉండు, బాగా నువ్వు గెలిపించుకుంటాము, నువ్వు ఇదివరకు గెలిచిన పని చేసినావు, నువ్వు ముంగట పోతావు, జనం మనిషివి, నువ్వు ముంగట పోతావు, నువ్వు చెప్పిన పని చేస్తావు, ఎప్పుడు తెల్లారులేస్తే మాతో ఉంటావు అని చెప్పి వాళ్ళందరి కోరిక మేరకు నేను నిలబడ్డా. వాళ్ళందరి దయ నన్ను గెలిపించుకుంటారని చెప్పని నా కోరికలు ఉన్నాయి. నమస్కారం.